ఓకే ఓకే మేడం, ప్రొసీడ్. ఓకే స్టార్ట్ సార్. చేయండి. మొదటగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి కృతజ్ఞతలు తెలుసుకుందాం. అలాగే రోజు ఆ పొద్దున మన జూమ్ లో జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి నాకు ఆత్మ జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు సార్, అలాగే బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి అమ్మ గారికి నా ధన్యవాదాలు చెప్పుకుంటాను. మాస్టర్స్, నా పేరు నాగశ్రీ. ఆ నేను కర్ణాటక తుమ్కూరు నుంచి మాట్లాడుతున్నాను. సో ఆ ఇప్పటికి ఆ నేను ధ్యానానికి వచ్చి ఒక 4 years అవుతుంది. అయితే ఆ ధ్యానానికి వచ్చి 4 years అవుతుంది. మరి మన జూమ్ లో అంటే ఆ తట్టవర్తి వీరరాఘవరావు సార్ అండర్ లో వచ్చి ఒక 1 year అవుతుంది మాస్టర్స్. 1 year ఎక్స్ట్రానే అవుతుంది. అయితే ఆ నేను ధ్యానానికి వచ్చే ఫస్ట్ లో అంటే ఆ ఎలా అయితే మనందరికీ తెలుసు, ఏదో ఒక రీజన్ ఉంటుందన్నమాట. నా లైఫ్ లో ఒక డిప్రెషన్ అన్న ఒక రీజన్ నుంచి నేను ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఈ ధ్యానానికి వచ్చాను మాస్టర్స్. అయితే ద ఫస్ట్ పాయింట్ అంటే నేను ధ్యానానికి వచ్చి 3 years అవుతా వచ్చిన తర్వాత కూడా నేను అప్పటిదాకా నేను ఆ ఒక మ్యూజిక్ మెడిటేషన్ కానీ ఒక గైడెడ్ మెడిటేషన్ కానీ ఇవన్నీ చేశానన్నమాట. అయితే వాటి అన్ని చేసి నాకు కొత్త ఎక్స్పీరియన్స్ ఏదో కొత్తగా నేర్చుకున్నాను. కానీ ఏదో ఒక పాయింట్ కానీ ఒక ఆత్మ జ్ఞానం అంత అంటే ఏంటి అనేది మన జూమ్ లో వచ్చినప్పుడే నాకు తెలిసిందనమాట. ఇప్పుడు ఆ నన్ను నేను ఎగ్జాంపుల్ గా తీసుకుని చెప్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫస్ట్ నేను మ్యూజిక్ మెడిటేషన్ నుంచి వచ్చానన్నమాట. అప్పుడు ఎంతసేపు నేను కూర్చున్నా మ్యూజిక్ వినడం మ్యూజిక్ వినడం తప్ప ఏది జరగట్లేదు అనమాట. అప్పటిదాకా నేను కాస్త కూర్చోవడం ఒకటే నేర్చుకున్నాను అనమాట, ధ్యానం చేయట్లేదు. అంటే అప్పుడు నేను ఏమనుకున్నానంటే 10 minutes నేను మ్యూజిక్ లో కూర్చుంటే, అబ్బా ఈ రోజు నేను 10 minutes మెడిటేషన్ చేసేసాను. అలాగే ఇంకో రోజు 1/2 hour కూర్చుంటే నేను ఈ రోజు 1/2 hour మెడిటేషన్ చేసేసాను. ఇలా అనుకునేదాన్ని. ఇలా ఇలా చేస్తా చేస్తా 1 hour రీచ్ అయ్యాను. 1.5 hour, 2 hour వరకు రీచ్ అయ్యాను అనమాట. గైడింగ్ మ్యూజిక్ ఇలా. అంటే ఈ కర్ణాటకలో మనకు ఉండేదే మ్యూజిక్ మెడిటేషన్, కానీ దాన్ని వదిలేస్తే గైడెడ్ మెడిటేషన్ అన్నమాట. ఎప్పటికీ కాస్త క్లాసెస్ చెప్పడం వల్ల, మన సార్ ఇక్కడికి వచ్చి క్లాసెస్ చెప్పడం వల్ల కాస్త సైలెంట్ మెడిటేషన్ కి వచ్చారనమాట, కొద్ది కొద్దిగా. చూడండి మాస్టర్స్, అప్పటికి కేవల ధ్యానం ఒకటే చేస్తున్నానమాట. ఎందుకోసం? నాలో ఉన్న డిప్రెషన్ నేను పోగొట్టుకోవాలి, నా లైఫ్ ను ఎన్నో బ్యూటిఫుల్ గా నేను క్రియేట్ చేసుకోవాలి. ఇలా ఒక ఆలోచనతో నేను ధ్యానం చేసేదాన్ని. 2.5 year ఇలాగే చేసేసాను అనమాట. ఫస్ట్ టైం తటవర్తి సార్ నా పేరు నేను ఎక్కడ విన్నానంటే పిరమిడ్ వ్యాలీ బెంగళూరులో విన్నానన్నమాట. అప్పుడు తటవర్తి వీరరాఘవరావు అని చెప్పడం కూడా నాకు రావట్లేదన్నమాట, నా టంగ్ ట్విస్ట్ అవ్వట్లేదు. అక్కడ సారు ఒకరిని తిట్టి కిందకు పంపించారు. మనం ఎంత అజ్ఞానులు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అంటే, నేను వాలంటీర్ వర్క్ చేస్తున్నాను కబీర్ హాల్ లో కింద. పైన సార్ క్లాస్ జరుగుతుంది అనమాట ఫస్ట్ ఫ్లోర్ లో. ఒకరిని తిట్టి పంపిస్తే, అబ్బా ఈ సార్ కి ఎంతో కోపం అన్నమాట. ఇలా అందరినీ తిట్టి తిట్టి బయట పంపిస్తే క్లాస్ ఎవరికి క్లాస్ చెప్తారు అని అనుకున్నాను ఆ రోజు నేను.
సార్ క్లాస్ ని అటెండ్ అయ్యేదాకా నాకు తెలియదు అంట సార్ ఎందుకు తిడతారో. అంతదాకా సార్ తిడతారు, సార్ కి చాలా కోపం. ఇదంతా తెలుసు అనమాట. బిఫోర్ 1 year బ్యాక్ ఇక్కడ కర్ణాటకలో 3 days మౌన ధ్యానానికి అటెండ్ అయ్యాను అనమాట. అప్పటిదాకా నాకు ఆత్మజ్ఞానం అంటే ఏంటి తెలీదు. మనందరూ చెప్తున్నారు అంతే, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మ్యూజిక్ మీద ధ్యాసము, గైడెడ్ మీద ధ్యాసం. ఇలా సార్ వల్ల నాకు తెలిసింది. అలా ఫస్ట్ టైం లోనే సార్ క్లాస్ నన్ను ఎంత అట్రాక్ట్ చేసిందంటే, ఆ మదర్ టంగ్ వచ్చి కన్నడ. తెలుగు అర్థం అవ్వదు, తెలుగు మాట్లాడడం రావదు, చదవడం రావదు. అసలు తెలుగు లాంగ్వేజ్ పరిచయమే లేదనమాట. ఒక్క సైలెంట్ మెడిటేషన్ అనేది, అంటే కేవల శ్వాస మీద ధ్యాస, మన మనసును శూన్యం చేసేది. ఇది ఎంత ఒక కొత్త మార్పుని తీసుకొస్తుందంటే, రోజు సార్ క్లాస్ వింటాను. రోజు సార్ చెప్పిన దాన్ని అర్థం చేసుకుని కన్నడలో నేను రాసుకుంటున్నాను. కర్ణాటకలో ఇక్కడ క్లాస్ జరిగినా నేను అటెండ్ అవుతాను. సార్ బుక్స్ అన్ని చదువుతున్నాను. అలాగే మనందరికి తెలుసు అన్నమాట, మన జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ ఎవ్రీ క్లాసెస్ ఒక కొటేషన్ పెడతారు అన్నమాట. ఫ్లేవర్ తెలుగులో పెడతారు, దాన్ని చదువుతానన్నమాట. తెలుగు కొద్ది కొద్దిగా చదువుతున్నాను. ఫస్ట్ స్టాండ్ చిన్న బిడ్డ ఒక ఒక పదాల్ని తీసుకొని చదువుతుంది కదా, అలా నేను తెలుగు చదువుతున్నాను. సార్ నాకు అప్పుడు జూమ్ లో మాట్లాడిచినప్పుడు, అంటే ఎవరో కొత్తగా వచ్చారు అని అప్పుడు సార్ చెప్పారనమాట, నీకేం అర్థం అవుతుందో అది రాసుకో అని. అప్పుడు ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను అనమాట. అయితే నాకు ఉన్న ఆ, కొద్ది డౌట్స్, అంటే చిన్న చిన్న డౌట్స్, ఎందుకు మ్యూజిక్ మెడిటేషన్ చేయకూడదు, ఆ గైడెడ్ మెడిటేషన్ చేయకూడదు, దానివల్ల మనం ఏ నష్టం పోతున్నాం అని మొత్తం నాకు ఎప్పుడు అర్థమైందంటే, ఈ బుక్ చదివినప్పుడు. సార్ ఈ బుక్ తీసుకొచ్చినప్పుడు నేను అనుకునేదాన్ని, నాకు తెలుగు చదవడం రాదు, ఏది చేయడం. ఇప్పుడు కన్నడలో ఈ బుక్ లేదు అప్పటికి సార్ ఓపెన్ చేసినప్పుడు. ఇప్పుడు ఈ బుక్ కన్నడలో వచ్చేసింది అనమాట. నాకు చెప్తే ఈ ఒక్క సైలెంట్ మెడిటేషన్ అనేది నాకు తెలుగు నేర్పించింది. కొత్త ఆత్మజ్ఞానం అంటే మనం సత్యం గురించి తెలుసుకోవాలి అనేది అర్థమైందనమాట. సార్ ఈ బుక్ లో ఏం రాశారంటే, మనం ఎన్నిసేపు ఏదైనా వింటుంటే అది ధ్యానం కాదు. కేవలం కళ్ళు మూసి కూర్చుంటే అది ధ్యానం కాదు. మనసు ముయ్యాలి. మన పత్రి సార్ ఒక పాట పాడారు అనమాట. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరే ధ్యానం అని. ఇప్పుడు మనం ఏదైనా వింటున్నామంటే మన మనసు పని చేస్తుందన్నమాట. మనం వింటుంటాం కదా, అప్పుడు మన మైండ్ లో సెట్ అయిపోయి ఉంటుంది. ఏమంటే, ఇప్పుడు ఈ మ్యూజిక్ స్టార్ట్ అయిందనమాట. మ్యూజిక్ ఎండ్ అయినప్పుడు ఓకే చెప్తారు. అంతసేపు మనము కళ్ళు మూసుకొని ఎప్పుడు ఓకే చెప్తారు. ఓకే చెప్తే మెడిటేషన్ అయిపోతుంది. ఇది. అందుకే తటవర్తి సార్ ఎప్పుడు ఏం చెప్తారంటే, ఖాళీగా ఉన్నప్పుడు స్వాధ్యాయం చేయండి, లేకపోతే కళ్ళు మూసుకొని శ్వాసని గమనించండి అని చెప్తారనమాట.
ఇప్పుడు ఇలా చెప్తే నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే కేవలం శ్వాసాన్నే గమనించాలి, శ్వాస మీదమే మనం ధ్యాస పెట్టాలి అని చెప్తే మన పత్రిజీ గారు మ్యూజిక్ పెడతారు కదా అని ఒక క్వశ్చన్ అడుగుతారనమాట. ఈవెన్ నేను కూడా సార్ని అడిగాను అనమాట, తటవర్తి సార్. ఫస్ట్ టైం సార్ క్లాస్ అటెండ్ అయినప్పుడు, సార్ ఇలా పత్రి సార్ వచ్చినప్పుడు వారు ఫ్లూట్ ప్లే చేస్తారు కదా సార్ అని చెప్తే, సార్ నాకు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట. బుక్ లో కూడా ఎన్నో ఎగ్జాంపుల్స్ రాశారు. ఎందుకంటే మనలో ఉన్న ఆ చిన్న చిన్న డౌట్స్ కూడా మనకు ఉండకూడదు, అంటే అంత క్లియర్ గా మనకు అర్థం అవ్వాలి. అంటే సార్ ఒక టాపిక్ తీసుకుంటే టాపిక్ ని ఎంత ఎనలైజ్ చేసి ఎక్స్పాండ్ చేసి చెప్తారనమాట, ఎందుకంటే మనకు అర్థం అవ్వాలి అని. అలా అలా అర్థం చేసుకోవాలంటే అలాంటి ఒక స్థాయికి మనం చేరగలగాలన్నమాట. ఇప్పుడు ఎన్నిసేపు నేను కేవలం మ్యూజిక్ గైడెడ్ అలా చేస్తున్నప్పుడు నాలో అంత కొత్త మార్పు రాలేదన్నమాట. కర్ణాటకలో ఎన్నో మాస్టర్స్ ని మీట్ చేశాను అనమాట. ఎన్నో మాస్టర్స్ దగ్గర మాట్లాడాను, వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకున్నాను. నాలో ఉన్న ఒకే ఒక డిప్రెషన్ వెళ్ళింది, కానీ నాలో జ్ఞానం అనేది పెరగలేదన్నమాట. తట్టవర్తి సార్ ఎప్పుడో చెప్తుంటారు, బుద్ధి వికాసిప చేసుకోండి అని. అంటే మనలో బుద్ధి పెరిగినప్పుడు మనకే తెలుస్తుంది అనమాట, ఏది సరి ఏది తప్పని. ఇలాగే ఆ పత్రి సారు మ్యూజిక్ ఎందుకు పెడతారంటే, సార్ వచ్చినప్పుడు ఎన్నో మంది కొత్త మెంబర్స్, అంటే కొత్తగా ధ్యానం వచ్చిన వాళ్ళు, లేకపోతే సార్ గురించి తెలుసుకోవాలి అనేవాళ్ళు వస్తారు. అలా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని 3 hours ఒక సిట్టింగ్ లో మెడిటేషన్ కూర్చోపెడితే కూర్చోరనమాట. నెక్స్ట్ డే నుంచి వాళ్ళు అసలు మెడిటేషన్ అంటేనే చాలా భయపోతారనమాట అలా కూర్చోపెడితే. అందుకే సారు మ్యూజిక్ పెడతారనమాట. ఒకసారి కడతాలో సార్ చెప్పారనమాట, వీడియో నేను చూశాను. ఆ ఒక చిన్న డౌట్ నాకు క్లియర్ చేయాలి అని మధు సార్ నాకు ఆ వీడియో చూపించారనమాట. ఏంటంటే సారు అలా మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు, అంటే లైవ్ లో ఫ్లూట్ ప్లే చేస్తున్నప్పుడు కొద్ది ఎనర్జీ నేను పంపిస్తానని సార్ చెప్తారు. అది ఆ లైవ్ లో ఉంటుందన్నమాట, ఆ ప్రెసెన్స్ లో. తర్వాత మనం ఎన్నిసేపు ఆ మ్యూజిక్ వింటే కానీ మనము మనసు దగ్గరనే ఆగిపోతాం అన్నమాట. మనసుని మించి మన ఆత్మ ఉంది, ఆత్మని చేరుకోవాలి అని సార్ చెప్తుంటారు. ఇలా అలాగే ఒక ఎక్స్పీరియన్స్ చెప్తానన్నమాట. తటావర్తి సార్ క్లాస్ 3 days క్లాస్ అటెండ్ అయినప్పుడు, ఆ అటెండ్ అవ్వక ముంచు నేను జూమ్ లో జాయిన్ అవుతున్నాను అనమాట. సార్ జూమ్ లో రోజు మార్నింగ్ మెడిటేషన్ లో కంప్లీట్ సైలెంట్ గా ఉంది. సార్ ఎప్పుడూ చెప్తుంటారు, మీరు నిజంగా ధ్యానం చేస్తున్నారంటే గంటే 6 గంటల ఒక్కొక్క 6 గంటల కూర్చున్నప్పుడు మనం అది నిమిషాల, అంటే మినిట్స్ లో గడిచిపోతుంది, అలా మనకు ఎక్స్పీరియన్స్ అవుతుంది అని సార్ చెప్తుంటారు. అలా సార్ తో పాటు ఆ క్లాస్ అటెండ్ అయినప్పుడు ఎన్నో మంది తగ్గుతున్నారనమాట. మెడిటేషన్ లో కూర్చోపెట్టినప్పుడు తగ్గుతున్నారు. అలాగే గొగ్గరాల ఇస్తున్నారు. ఇలాంటి డిస్టర్బెన్స్ చేయడానికి సార్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు అని నాకు అర్థమైంది అనమాట. సార్ ఎప్పుడు ఆ ఎగ్జామ్ ఇస్తుంటారు. అలాగే ఇంకొకటి ఏంటంటే, సద్గురు చెప్పింది
చేయాలి కానీ వాళ్ళు చేసింది మనం చూసి చేయకూడదు. ఈ ఒకే ఒక్క పాయింట్ అంటే మనందరికీ తెలుసు. ఆహ్, సాయిబాబా, షిరిడి సాయిబాబా గారు వంట చేస్తున్నప్పుడు వాళ్ళు చేతులతో వంటని మిక్స్ చేస్తారనమాట. అలా మనం ఏదైనా చేయాలి చూసి సద్గురు చేస్తున్నారని చూసి మనం కూడా అలా చెయ్యిని వంటలో పెడితే ఏమవుతుంది? కాలిపోతుంది. ఒకసారి ఒక గురువుతో పాటు శిష్యులు ఒక చోటికి వెళ్తున్నప్పుడు గురువు ఒక స్వీట్ తీసుకొని నోట్లో వేసుకున్నారంట. అలా స్వీట్‌ని నోట్లో వేసుకున్నారని శిష్యులు చూసి ఆ స్వీట్‌ని ఆహ్, నోట్లో వేసుకున్నారనమాట. అలా అలా గురువు ఒక స్వీట్‌ని యేసుకుంటే శిష్యులు 2, 3 స్వీట్లు యేసుకున్నారనమాట. సరే అని గురువు నెక్స్ట్ ట్రావెల్‌ని కంటిన్యూ చేస్తారనమాట. అలా వెళ్ళినప్పుడు అగ్ని నుంచి ఆహ్, తెలుగులో ఏమంటారో తెలీదనమాట. కన్నడలో కిడి అంటారు. నిప్పు. నిప్పు సరే నిప్పు మేడం. నిప్పు అగ్ని కరెక్టే నిప్పు. ఆ! దాన్ని తీసుకొని నోట్లో వేసుకుంటారనమాట. వేసుకున్నప్పుడు శిష్యులు ఇలా అలాగే గురువుని చూస్తున్నారంట. అప్పుడు గురువు అడుగుతారంట. నేను వేసుకున్నాను కదా నోట్లో. ఇప్పుడు మీరెందుకు వేసుకోవట్లేదు అని చెప్తే శిష్యులు చెప్తారంట. మనం ఏదైనా దాన్ని తీసుకొని నోట్లో వేసుకుంటే మన నోటు మొత్తం కాలిపోతుంది అని. అంటే ఒక గురువుకి అలాంటి ఒక స్థితి కానీ, అలాంటి ఒక శక్తులుంటాయన్నమాట. వాళ్ళు చేశారు. కానీ వాళ్ళు చెప్పేది మనం చేయాలి. ఇప్పుడు పత్రి సార్ ఎప్పుడు కూడా, ఎక్కడ కూడా ఒక మ్యూజిక్ మీద ధ్యాసం కానీ, ఒక గైడింగ్ మీద ధ్యాసం కానీ చెప్పలేదన్నమాట. ఇప్పుడు మనం అందరూ ఒక పాంప్లెట్ కానీ, మన సొసైటీ పాంప్లెట్ చూస్తే ధ్యానం ఎలా చేయాలి అంటే, చేతులు ఇలా ఒక లో ఒకటి ఇలా చేసుకోవాలి. మనకి ఏది కంఫర్టో అలా కూర్చోవాలి. కళ్ళు మూసుకోవాలి. శ్వాసని గమనించాలి. ఇలా ఒక గైడ్‌లైన్స్ ఇస్తారనమాట. మన పీఎంసీలో చూస్తే కానీ కింద ఇక ఒక లైన్‌లో పాస్ అవుతుందన్నమాట. మనం ఎక్కడ చూసినా, ఏ బుక్‌లో చూసినా కేవలం శ్వాస మీద ధ్యాసమని ఉంటుంది. ఈవెన్ పత్రి సార్ కూడా అదే చెప్పుకుంటారు. ఎప్పుడు చెప్తుంటారు సార్. అంటే ఇప్పుడు ఇక్కడ మన బుద్ధి అనేది పని చేస్తే మనకు తెలుస్తుందన్నమాట. మనము శ్వాస మీద ధ్యాస పెట్టాలా? లేకపోతే ఒక మ్యూజిక్ మీద ధ్యాసని పెట్టాలా అని. ఓకే. ఇప్పుడు మనందరికీ తెలుసన్నమాట. శ్వాస మీద ధ్యాసనే గొప్పది అని. తర్వాత నెక్స్ట్ క్వెషన్ ఏమొస్తుందంటే, మనము శ్వాస మీద ధ్యాసాన్ని పెట్టడానికి రెడీగా ఉన్నాము. చేస్తాము. కానీ అలా కూర్చున్నప్పుడు ఏది సౌండ్స్ లేకున్నా, ఏది గైడెన్స్ లేకున్నా కూర్చున్నప్పుడు ఏమవుతుంది? ఆలోచనలు వస్తాయన్నమాట. ఆ ఆలోచనల్ని ఎలా మనం కంట్రోల్ చేయాలి? మాస్టర్స్ నాకు ఇది అర్థం చేసుకోవాలి అంటే నాకు కాస్త టైం పట్టిందన్నమాట. నేను ఎలా అర్థం చేసుకున్నానో అలా ఆహ్, చెప్పడానికి ట్రై చేస్తానన్నమాట. ఒక కవర్‌లో యాపిల్ ఉందన్నమాట. ఒక 10 యాపిల్స్ ఉన్నాయి. ఈ యాపిల్స్ వచ్చి మన లోపల ఉన్న ఆలోచనలు. ఇప్పుడు ఆ బాస్కెట్‌లో ఉన్న మొత్తం యాపిల్‌ని మనం ఖాళీ చేయాలన్నమాట.
ఇప్పుడు మన మనసులో ఉన్న అన్ని ఆలోచనలను మనము ఖాళీ చేయాలి, మనసుని శూన్యం చేయాలి, ఆ బాస్కెట్ ని మొత్తం ఖాళీ చేయాలన్నమాట. అలా ఖాళీ చేయాలంటే మనం ఒక్కొక్క ఆపిల్ ఇచ్చేస్తాం, ఎవరికో ఇచ్చేస్తాం. ఇలా ఇస్తూ ఇస్తూ ఆ బాస్కెట్ లో ఉన్న ఆపిల్స్ మొత్తం ఖాళీ అయిపోతుంది. అలాగే మన లోపల ఉన్న ఆలోచనలు అయితే మనము ఒకసారి మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు వచ్చే ఆలోచనల్ని వదిలేస్తూ వెళ్తే, ఆలోచనల్ని అక్కడే కట్ చేస్తూ వెళ్తే కొద్ది కొద్దిగా ఒక పర్సంటేజ్ లాగా మన ఆలోచనలు ఖాళీ అవుతూ పోతుంది అనమాట. ఇలా ఖాళీ అయినప్పుడు మన మనసు కంప్లీట్ శూన్యం అవుతుంది. అంటే రాజలక్ష్మి అమ్మ ఎప్పుడు చెప్తుంటారు, నాకు 5 minutes టైం దొరికినా నేను ధ్యానంలో కూర్చుంటాను అని. అయితే ఆ ఒక 5 minutes కూడా మనకు ఎన్నో ఇంపార్టెంట్ అన్నమాట. 5 minutes లో మనం ధ్యానాలు కూర్చున్నప్పుడు ఒక 2 ఆలోచనల్ని కట్ చేస్తే ఒక పర్సంటేజ్ లాగా ఆ ఆలోచనలు తగ్గిపోతుంది అనమాట. ఎన్నిసేపు మనము దేని మీదైనా డిపెండ్ అవే మనం దాంట్లో అటాచ్ అయిపోతాం. అది లేకపోతే మనం ఏది చెయ్యమన్నలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకుంటే రోజు మన జూమ్ లో మార్నింగ్ మెడిటేషన్ చేసి సార్ విన్నప్పుడు ఒక డే మొత్తం ఒక పాజిటివ్ గా యాక్టివ్ ఉంటుంది అనమాట. అదే మన భీమవరం క్లాస్ వచ్చినప్పుడు మన జూమ్ లో క్లాసెస్ ఉండదన్నమాట. మార్నింగ్ ఏమో ఆ 3 రోజుల్లో ఏమైపోతుందంటే, ఈ రోజు క్లాస్ లేదు కదా, ఈ రోజు ధ్యానం ఉండదు, కాస్త టైం తీసుకొని లేస్తే సరిపోతుంది, ఇలాంటి ఒక లేజినెస్ వచ్చేసింది. నేను ఓపెన్ గా చెప్తున్నాను, మన భీమవరం క్లాస్ ఉన్నప్పుడు నేను 3 రోజులు కాస్త ఒక 6-6:30 ఇలా లేస్తాను అనమాట. మనం మెడిటేషన్ నుంచి ఎలా లేస్తామో అలా నేను స్లీపింగ్ నుంచి లేస్తాను అనమాట. ఇలాంటి ఒక ఇప్పుడు సార్ చెప్తున్నారనమాట, మనలో ఎన్ని చెడు గుణాలు ఉన్నాయి అలా. సో ఇప్పుడు నాకేం అర్థమైందంటే, మన ఉన్- ఉండకపోయినా ఆ టైంలో లేసి ధ్యానాలు కూర్చోవాలి. ఎంతో ఒక ఆ మనం ఆ టైం ని వృధా చేస్తున్నాము. ఇలా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రెసెంట్ గా ఆ ఇలా కూర్చొని నేను కన్నడ క్లాసెస్ చెప్తానన్నమాట. సార్ క్లాసెస్ ఈజీగా కన్నడలో చెప్తాను, ఎందుకంటే కన్నడ ఇస్ ఫ్రీక్వెన్సీ లాంగ్వేజ్ టు మీ. బై బర్త్ నుంచి కన్నడ మాట్లాడుతున్నాను కాబట్టి కన్నడలో చెప్పేస్తాను అనమాట. కానీ ఆ ఒక ఆ ఏదో ఒక హోప్ మీద మన ఎల్లయ్య సార్ చెప్పారనమాట, మీకెంత తెలుసో దాన్ని చెప్పండి, ఆ ఫ్రీక్వెన్సీకి మనం కనెక్ట్ అయిపోతామని చెప్పారనమాట. ఎలా కనెక్ట్ అవుతామంటే, ఇప్పుడు మనం అందరూ ఉండేది ఒకే స్థాయిలో, అంటే మనము ఆత్మ కాబట్టి. ఇలాంటి ఒక ఆలోచనలు మనం ఎప్పుడు మన ఆత్మాన్ని తెలుసుకోవాలి, మన ఆత్మాని గ్రహించాలి అని మనం డిసైడ్ చేస్తాము. అంటే కేవలం శ్వాస మీద ధ్యాసం పెట్టి ధ్యానాన్ని చేస్తాము, జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాము. అంటే మనం మన జ్ఞాన పరిధిని ఎప్పుడు పెరుగుతుందో అప్పుడే ఇలాంటిది సాధ్యం అవుతుందన్నమాట. సార్ ఎప్పుడు చెప్తుంటారు, మానవుడు అంటే కేవల
దేహాన్ని కాదు, మనసు కాదు, ఆత్మని. ఆత్మ ఉంది కాబట్టే మనం ధ్యానం చేయగలుగుతాము, మనం క్లాస్ వినగలుగుతాము, చెప్పగలుగుతాము, అలాగే బుక్స్ చదవగలుగుతాము. సో మన ప్రయారిటీ ఎన్నిసేపు, నాకైతే ఫస్ట్ మన నాన్న ఉంది, అమ్మ ఉంది. నాకేది కావాలో అది అమ్మ చేసి పెడుతుంది. నాకేది కావాలో నాన్న కొనిసి పెడతారు. ఇంకేం చేయాలి నేను? మొత్తం వాళ్ళ మీద డిపెండ్ అయిపోయింది. నేనున్నానంటే అమ్మ, నాన్న అలా. అయితే సార్ దగ్గర వచ్చినప్పుడే తెలిసిందనమాట. నేనున్నానంటే అది ఆత్మం కాబట్టి, లోపల ఆత్మ ఉంది కాబట్టి. ఇప్పుడు నేను ఎవ్వరికి చెప్పిన నా ఎగ్జాంపుల్ తీసుకొని, గైడెడ్ కాదు, మ్యూజిక్ కాదు, సైలెంట్ మెడిటేషన్ చేయండి. ఎందుకంటే సైలెన్స్ లో ఉండేదే సత్యం. మనందరికీ తెలుసు అన్నమాట. సత్యం అంటే భగవంతుడు. భగవంతుడు అంటే మన లోపల ఉండే ఆత్ముడే భగవంతుడు అని. ఇలా మరి మనందరికీ తెలుసు అన్నమాట. ఇప్పుడు ఎన్నో జూములు ఉన్నాయి, ఎన్నో క్లాసెస్ జరుగుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ ఇప్పుడు కన్నడలో వచ్చిందనమాట జెటిటిపి, జర్నీ టువర్డ్స్ ట్రూ పాత్. అంటే ట్రూ పాత్ లో వెళ్ళడం గురించి చెప్పాలన్నమాట. ట్రూ పాత్ అక్కడ ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ ఆన్ చేస్తానన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏది మాట్లాడుతున్నారని తెలుసుకోవాలని. ఆన్ చేసినప్పుడు మొత్తం మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది, వాళ్ళు గైడ్ చేస్తుంటారు. అలాగే వాళ్ళ అనుభవం తప్ప ఏది కొత్తగా చెప్పారనమాట. ఒక ఎక్స్పీరియన్స్ చెప్తే కానీ ఓ వాళ్ళ గొప్ప మాస్టర్. ఆ నేనే అనుకున్న దాన్ని స్టార్టింగ్ లో మెడిటేషన్ వచ్చినప్పుడు, ఓ ధ్యానాలు కూర్చుంటే ఇలా కనిపిస్తుందా, అంటే ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటారు, అవి ఇవి. అన్ని రావాలంటే మన తటవర్తి సార్ చెప్తుంటారన్నమాట, వాటికి మించిన అతీంద్రియ శక్తిలో అంటారు అని అంటారు అన్నమాట. అపారమైన ఆత్మ జ్ఞానము, అతీంద్రియ శక్తి. అంటే మన మన దేహం మీద ఉన్న భ్రాంతిని, మన దేహం మీద ఉన్న ఒక ఎమోషన్స్ ని మనం కంట్రోల్ చేస్తే, మనం నేను దేహం కాదు ఆత్మం అని తెలుసుకుంటే కానీ, ఆ ఒక అతీంద్రియ శక్తులు కానీ, అపారమైన జ్ఞానం కానీ మనకు తెలుస్తుందన్నమాట. మన లోపల మనకు తెలియకుండానే వచ్చేస్తుందన్నమాట. ఒక హీలింగ్ పవర్. అంటే మన మన బాడీకి ఏది జరిగినా దాన్ని హీల్ చేసుకో ఆ ఒక పవర్ అన్నమాట. అది ఏ పవర్ కాదనమాట. నన్ను అడిగితే నేను చెప్తానన్నమాట, అది ఏ పవర్ కాదు. ఎందుకు అలా మన ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంజురీ అవుతే కానీ, లేకపోతే డిసీజ్, ఒక ఫీవర్ అన్నమాట. ఫీవర్ వచ్చినప్పుడు, ఓ నాకు ఫీవర్ వచ్చింది, నేను రెస్ట్ తీసుకోవాలి అని అనుకుంటే ఆ ఫీవర్ అలాగే ఉంటుందన్నమాట. ఫీవర్ వచ్చింది, ఈ శరీరానికి ఫీవర్ వచ్చిందన్నమాట, ఆత్మని కాదు కదా. ఇలా ఒక థాట్స్ వల్ల అది హీల్ అయిపోతుంది అనమాట. మెడిసిన్ తీసుకోలేకపోయినా హీల్ అవుతుంది అంటే, అప్పుడు గ్రహించాలన్నమాట మన లోపల ఉన్న ఆత్మానికి ఒక శక్తి ఉంది, దానివల్ల క్లియర్ అవుతుంది అని. అలాగే
మన పత్రి సార్ ఏం చెప్తారంటే, ధ్యానం అంటే జపం కాదు, ఏ నామ కాదు, ఏ రూపం కాదు, కేవలం శ్వాస మీద ధ్యాస. భగవద్గీతలో ఒక శ్లోకం ఉందన్నమాట. 6th అధ్యాయ 46th శ్లోక. తపస్వ్యోభ్యో దికో యోగి, జ్ఞానభ్యోప్యో దికో మతః, కర్మభ్యో దికో యోగి, తస్మత్ యోగి భవార్జున అని. ఇక్కడ కృష్ణ అర్జునునికి చెప్తూ ఉన్నారనమాట. జప తపాలు చేసే వాళ్ళకైనా ఒక యోగి శ్రేష్ఠుడు, పండిత జ్ఞానం పుస్తక జ్ఞానం ఉన్న వాళ్ళకైనా ఒక యోగి శ్రేష్ఠుడు, కర్మ నిత్య నియమిత యజ్ఞ యాగాది కర్మ చేసే వాళ్ళకైనా ఒక యోగి శ్రేష్ఠుడు. ఇలా అందుకే నువ్వు ధ్యాన యోగి అవ్వు అర్జున అని కృష్ణ అర్జునుడికి చెప్తారనమాట. నా డైరీలో తటవర్తి సార్ని అడిగినప్పుడు 2 లైన్ రాశారనమాట. బి అ యోగి బి అ బుద్ధ అని. ఆ 2 లైన్ రాసి సార్ సిగ్నేచర్ పెట్టారనమాట. ఆ బి అ యోగి అంటే మనందరికీ తెలుసు అనమాట. తటవర్తి సార్ ఒక సద్గురు అని. సార్ ఎప్పుడు ఒకే మాట చెప్తారన్నమాట. నాలాగా మీరు అందరూ ఎదగాలి అని చెప్తారు. అంటే సార్ లాగా మనం ఎదగాలి అంటే మనం ఆ ఒక ట్రూ పాత్ అంటాం కదా, సత్యదారిలో. అంటే మన ఆత్మజ్ఞాని ఒక గ్రహించే ఒక వేలో వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే కేవలం ఒక శ్వాస మీద ధ్యాసమే కన్వీనియంట్ వే అన్నమాట. అందుకే పత్రి సార్ ఆ ఒక వే గురించి చెప్పారన్నమాట. సార్ ఎప్పుడు ఒక పాయింట్ ఏది చెప్తారంటే, ఒక ధ్యాన శక్తిని మనం ప్ర- ధ్యాన శక్తిని ఒక తీసుకోవాలంటే భీమవరం రావాలి. జ్ఞానాన్ని తీసుకోవాలంటే మన జూమ్ లో రోజు క్లాసెస్ వినాలి అని. అంటే మాస్టర్స్ ఏ క్రిస్టల్, ఏ పిరమిడ్ ఏది లేకున్నా ఒకే ఒక శ్వాస మీద ధ్యాసాన్ని ఉంచుకొని మనం సాధన చేయగలుగుతాము అనే ఒకే ఒక ఎగ్జాంపుల్ అంటే భీమవరం అన్నమాట. నేను సార్ ఎప్పుడు జూమ్ లో కానీ ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు ఎప్పుడు భీమవరం గురించి సార్ చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు కర్ణాటకకు వచ్చినప్పుడు సార్ భీమవరం గురించి చెప్తుంటారు. నేను సార్ ఎందుకు భీమవరం గురించి ఇలా చెప్తారు ఇలా చెప్తారు. ఒకసారి సార్ని అడిగాను, సార్ మీరు ఎందుకు భీమవరం గురించి ఎక్కువగా చెప్తారనమాట అని అడిగినప్పుడు, ఇక్కడ కూడా మనం 3 రోజులు క్లాస్ పెట్టుకున్నప్పుడు అలాగే ఫస్ట్ డే ఆ 1 hour మెడిటేషన్, 1 hour క్లాస్, 1 hour భీమవరంలో ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది అనమాట వైట్ ఫీల్డ్. అలాగే చేసుకుంటాం కదా సార్ అని అనినప్పుడు సార్ నవ్వుతో మాట చెప్పేవారు. ఆ అబౌట్ 20 years నుంచి అక్కడ ధ్యానం జరుగుతుంది అనమాట. కంప్లీట్ సైలెంట్ మెడిటేషన్. ఆ ఒక ఎక్స్పీరియన్స్ నువ్వు అనుభవించాలి అంటే నువ్వు ఒకసారి భీమవరం వచ్చి అక్కడ కూర్చొని ధ్యానం చేసి చూడు, నీకే తెలుస్తుంది తేడా అని సార్ చెప్పారనమాట. గైడింగ్ బుక్ లో సార్ రాశారనమాట భీమవరం గురించి. మనము ఆ మన ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో అలాగే మనం రియాక్ట్ అవుతాం అనమాట. గైడింగ్ బుక్ లో సార్ ఏం రాశారంటే,
మన ఇంటిలో అంటే మన హౌస్ లో ఏ ఒక్క వర్డ్ ఎక్కువ అవుతుంది అనమాట. అంటే రిపీట్ అవుతుంటుంది. మనం ఏది చాలాసార్లు వింటామో అది మొత్తం హౌస్ కంప్లీట్ అది ఆక్యుపేట్ చేసుకుని ఉంటుంది. అది మన లోపల ఎంతో రియాక్ట్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ మనము ఏ ఒక్క సౌండ్స్ కానీ ఏ ఒక్క ఇంట్యూషన్స్ కానీ లేక కేవల శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ ఒక ఆ జాగంలో కంప్లీట్ ఆ ఒక అంటే థాట్లెస్ స్టేట్ అన్నమాట. అక్కడ ఏ థాట్స్ ఉండదు, ఏది కూడా ఉండదు అన్నమాట. అక్కడ జరిగే ఒక సాధనకు ఇలా జరిగే సాధనకు తేడా ఉంటుంది అని సార్ రాశారన్నమాట. అలాగే సార్ నన్ను ఒకసారి అడిగారు జూమ్ లో, నేను ఆత్మం ఆత్మం అని అంటుంటాను, నీకు ఎప్పుడైనా క్లాస్ బోర్ కొట్టిందా నాకు అని అడిగారు సార్. ఎన్నో క్లాసెస్ సార్ క్లాసెస్ ఎన్నో విన్నానంట. యూట్యూబ్ లో విన్నప్పుడు, మన జూమ్ లో విన్నప్పుడు, లైవ్ క్లాసెస్ విన్నప్పుడు టాపిక్ ఒకే టాపిక్ తీసుకున్నా కానీ అది ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా, ఎగ్జాంపుల్, ఎక్స్ప్లెనేషన్, దాన్ని అంతరార్థాలు, తాత్పర్యం వేరేగా ఉంటుందన్నమాట. సో ఇలా ఒక ధ్యానం గురించి కేవల శ్వాస మీద ధ్యాసాన్ని పెట్టితే మనం ఎంతో ఒక పాజిటివ్ గా ఇప్పుడు మన ఇంటిలో మొత్తం అమ్మ, నాన్న, చెల్లి 4 మెంబర్స్ ఉన్నాం. 4 మెంబర్స్ కంప్లీట్ సైలెంట్ మెడిటేషన్. ఇలా ఫస్ట్ అమ్మ నాన్న కూర్చోవారనమాట మన జూమ్ లో. తర్వాత నేను కూడా జాయిన్ అయ్యాను. వీడియో ఆన్ చేసుకొని కూర్చోవాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఎందుకంటే మనలో ఒక నెగ్లిజెన్సీ ఉంటుంది అనమాట. వీడియో ఆఫ్ చేస్తే కానీ ఎవరు చూడరు కదా, ఎప్పుడైనా మనం ధ్యానంలో కూర్చోవచ్చు, లేచిపోవచ్చు మద్యంలో. అలా ఒక జరుగుతుంది అనమాట. అదే వీడియో ఆన్ చేసుకుంటే ఒక్కొక్క పాయింట్ కూడా మనం రాసుకోగలుగుతాం. ఆ శ్వాస మీద ధ్యాసాన్ని పెట్టి ఆ ఎన్నో ఒక అద్భుతాలు అని కావచ్చు, మనలో వచ్చే మార్పు అన్నమాట. ఇలా చిన్న చిన్న మార్పులు మన లోపల ఎన్నో ఒక జ్ఞానాన్ని తీసుకొస్తాయి. ఉదాహరణ చెప్పాలంటే ఈ ఒక 4 మంత్స్ బ్యాక్ అంటే ఒక సిచ్యుయేషన్ జరిగిందన్నమాట. జరిగినప్పుడు నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. అప్పుడు నాకు ఒకే ఒక పర్సన్ అంటే మన సార్, చటవర్తి సార్ కాల్ చేసి, సార్ ఇలా జరిగింది. సార్ ఒకే మాట చెప్పారనమాట, నువ్వు సాధన పెంచుకో. అంటే ఇప్పటికీ మన జూమ్ లో విన్నే ఒక్కొక్క క్లాస్, ఒక్కొక్క పాయింట్ కూడా ఎలాంటి మార్పులో తీసుకొచ్చిందంటే, సో వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారా, వాళ్ళు అజ్ఞానులు, వాళ్ళు మాట్లాడుకుంటారు. జరిగే ప్రతి ఘటనలు, ప్రతి సిచ్యుయేషన్స్ కూడా మన మంచిదికే జరుగుతుంది. దాంట్లో ఏదో నేర్చుకోవాలి. ఈ నేర్చుకోవాలి అనే ఒకే ఒక్క పాయింట్ నేను సార్ దగ్గర చాలా బాగా నేర్చుకున్నాను. ప్రతి దాంట్లో మనం నేర్చుకోవాలి.
ఇది తెలుసుకోగలిగాను. అయితే సారు, అమ్మ సో ఇప్పటికి కూడా బయట వెళ్తారు, క్లాస్ చెప్పగలుగుతున్నారు. ఇంకా నేను యూత్ కానీ, నేను యూత్, నేను ఎంత చెప్పొచ్చు, ఎంత మందికి చెప్పొచ్చు. మన ఆ మన జూమ్ లో జరిగే ఒక టాపిక్స్ కానీ, ఈ ఒక ఆత్మ జ్ఞానాన్ని ఇక్కడ ఇక్కడ కర్ణాటకలో చెప్పినప్పుడు కొత్తగా వింటారనమాట. ఎందుకంటే ఇక్కడ అది కంప్లీట్ పరిచయమే లేనన్నట్టుగా. సార్ కన్నడలో బుక్ రిలీజ్ చేసినప్పుడు సారు అంటే ఎవరు ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకి ఆఫర్ ఇస్తాను, ఎక్కువ తీసుకొని గిఫ్ట్ లా ఇచ్చేయండి అని సార్ చెప్పారనమాట. ఎంతో మాస్టర్స్ కి ఇచ్చేయండి. బుక్ తీసుకొచ్చి ఎవరికి ఇక్కడ మనకు తెలుసు కంప్లీట్ గైడెడ్ లో ఉంటారు, మ్యూజిక్ లో ఉంటారు, వాళ్ళు వెతికి వెతికి వాళ్ళకి ఆ బుక్ ని ఇచ్చానన్నమాట. సార్ ఆ ఒక జ్ఞానాన్ని చదివితే అప్పుడైనా వాళ్ళ మార్పు వస్తుందేమో అని. కర్ణాటకలో నేనే ఎంతో మందిని యాడ్ చేశాను అనమాట మన గ్రూప్ లో. వాళ్ళు మన జూమ్ లో జాయిన్ అవ్వరు అనమాట. ఫస్ట్ నేను కూడా భయపడేదాన్ని, సార్ తిడతారు, చిన్న మిస్టేక్ చేసినా తిడతారు అనమాట. నేను ఎలా రాసుకోవాలి, నాకు తెలుగు రాదు, ఎలా మాట్లాడాలి. మనం అందరికీ తెలుసు అనమాట. ఆ ఆ రోజు క్లాస్ రాసుకోలేకపోతే సార్ పిలిచి మాట్లాడినప్పుడు రాసుకోవాలంటే సార్ చెప్తారనమాట, ఎందుకు రాసుకోలేదని అడుగుతారు. అలా అడిగినప్పుడు నేను ఏం చెప్పాలి? నేను దేహాని కాదు, నేను ఆత్మని, ఆత్మకి అన్ని తెలుసు అని నేను ఎప్పుడు అనుకున్నానో అప్పుడు నేను తెలుగు అర్థం చేసుకోగలిగాను. అయితే ఇప్పుడు నాకి ఆ ఒక ఎక్స్పీరియన్స్ జరిగిందంటే, నేను దేహాన్ని కాదు ఆత్మను అని తెలుసుకున్న వాళ్ళకి ఆత్మలో ఉన్న అన్ని ఒక థింగ్స్ అన్నమాట, ఒక శక్తి గురించి తెలుస్తుందన్నమాట. ఆ మార్పు వస్తుందన్నమాట. ఇప్పటికీ ఆ మన ఇంట్లో క్యాజువల్ గా మాట్లాడుతున్నప్పుడు నా చెల్లి ఉంది. ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే ఇలాగే కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాగక్క నువ్వెవరు అని అడుగుతుంది. ఒక్కసారి సార్ కూ- కూర్చోపెట్టి అడిగారనమాట, నువ్వెవరంటే నేను ఆత్మనని చెప్పింది. మనల్ని టెస్ట్ చేయగలుగుతుంది అనమాట. సెంటర్ లో మాట్లాడుతున్నప్పుడు క్యాజువల్ గా మాట్లాడుతూ మాట్లాడుతూ నువ్వెవరు అని అడుగుతుంది అనమాట. అంటే మొత్తం మన ఇంట్లో ఎన్విరాన్మెంట్ ఎలా చేంజ్ అయిందంటే, మనం ఆత్మము. సో ఫస్ట్ నాన్న వచ్చారు, నాన్న వచ్చారంటే మనం కంప్లీట్ రూమ్ వచ్చేసేదాన్ని. అయితే ఇప్పుడు నాన్న అంటే భయం. అప్పుడు అమ్మతో ఉన్నలాగా నాన్నతో ఉండలేకపోతున్నాను అప్పుడు. కానీ ఇప్పుడు అందరు కూర్చుంటే, ఈ రోజు సార్ క్లాస్ లో ఏది చెప్పారు, ఒక పాయింట్స్ అంటే ఇప్పుడు నా స్టడీస్ బేస్ లా చెప్పాలంటే బుల్లెట్ పాయింట్స్ అని చెప్తారు అనమాట. కంప్లీట్ ఒక చాప్టర్ లో బుల్లెట్ పాయింట్స్ అని తీసుకుంటాం అనమాట. అలా సార్ క్లాస్ లో బుల్లెట్ పాయింట్స్ తీసుకుంటాను, నేను హైలైట్ గా రాసుకుంటాను దాన్ని. మాట్లాడుతున్నప్పుడు ఈ రోజు సార్ ఈ ఒక పాయింట్ చెప్పారు నన్న, ఇలా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు ఓ, ఒక్కొక్కసారి మన ఇంటిలోనే జరుగుతుందన్నమాట డిబేట్.
మా నాన్న ఏదో అడుగుతారు. సార్ క్లాస్ గురించే ఆ ఏదో ఒక బుక్ చదివి ఉంటారు, లేకపోతే ఒక క్లాస్ విన్నుంటారు. నాకు ఇది ఇలా అంటే నువ్వు ఎలా అర్థం చేసుకోగలుగుతావు, నువ్వు దీనికి సమాధానం ఎలా ఇవ్వగలుగుతావు, ఇలాంటి ఒక క్వశ్చన్స్ మన ఇంట్లోనే ఆ ఒక క్లాస్ గురించి డిస్కస్ అవుతుంది అనమాట. ఇలా డిస్కస్ అయినప్పుడు బయట వాళ్ళు చెప్పేదానికి నాకు చాలా ఈజీ అవుతుంది అనమాట, కన్వీనియంట్. ఇలా అయితే సో ఒక మాస్టర్ చెప్పారనమాట, గుడకేశ చేయాలి. గుడకేశ చేస్తే ఇలాంటి ఒక మన లోపల చాలా ఎనర్జీస్ క్రియేట్ అవుతాయి. ఇలా ఏదేదో చెప్పారనమాట. కానీ సార్ చెప్తారు గుడాకేశ అంటే నిద్రని జయించి వాళ్ళని గుడాకేశ అంటారు. మొత్తం నైట్ కూర్చొని ధ్యానం చేస్తామో లేకపోతే నిద్రమే చేస్తామో తెలియదు అనమాట. అది గుడాకేశం కాదు. గుడాకేశ గురించి కూడా ఈ బుక్ లో రాశారనమాట సార్. మనం ఏది చేస్తున్నాం కాదు, ఎలా చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇంట్లో చిన్న ఒక బ్యానర్ లాగా, ఒక పోస్టర్ లాగా తీసుకో వచ్చారు నాన్న భీమవరం వచ్చినప్పుడు, వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసం. అది మన ఇంటి ఎంట్రన్స్ లో అంటే హాల్లో ఒక బ్యానర్, ఇక్కడ రూమ్ లో ఒక బ్యానర్ వేసారనమాట, రెండు బ్యానర్. ఇంటికి ఎవరే వచ్చినా ఇది ఏంటి అని అడుగుతారనమాట. ధ్యానం చేస్తాము, వీళ్ళు మా గురువు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసం. అంటే ఎప్పుడు మనం ఒక థింగ్స్ ని మననం అని అమ్మ ఎప్పుడు చెప్తుంటారనమాట. ఒక క్లాస్ ని మనం ఎప్పుడు మననం చేసుకోవాలి. సార్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే రాసుకోండి అని చెప్పడానికి. మనం ఏదిని రాస్తామో అది మన మెమొరీలో చాలా ఆ త్వరగా రికార్డ్ అవుతుంది అనమాట. మనం మళ్ళీ మళ్ళీ దాన్ని చదువుతుంటాం అనమాట. అలా చదివినప్పుడు మన లోపల అది ఒక నోట్స్ లాగా ఉండిపోతుంది అనమాట. సో ఇలాంటి ఒక థింగ్స్ లేకపోతే ఇలాంటి ఒక మార్పులు రావాలంటే అది కేవలం శ్వాస మీద ధ్యాసం తప్ప ఇంకి ఏది నుంచి రాదన్నమాట. ఇలాంటి ఒక మార్పు, ఇలాంటి ఒక జ్ఞానం నాకు దొరికింది కాబట్టే నేను దీన్ని గట్టిగా పట్టుకున్నాను అనమాట, వదలను. ఇప్పుడు తుమ్కూరులో సార్ క్లాసెస్ పెట్టినప్పుడు నేను వెళ్తానన్నమాట. సార్ క్లాస్ పెట్టినప్పుడు సార్ మన ఇంటికి వస్తారు, సార్ తో పాటు క్లాస్ వెళ్తాను. అది కంప్లీట్ క్లాస్ ఉంటాను అక్కడే. అదే వేరే మాస్టర్స్ క్లాస్ పెట్టినప్పుడు నేను వెళ్ళను, నాకు అవసరం లేదన్నమాట. ఇంకోటి ఏంటంటే అది ఒక ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. ఒక మాస్టర్ ఉన్నారు కర్ణాటకలో, వాళ్ళ క్లాస్ వెళ్ళినప్పుడు సార్ మీరు ఎప్పుడు డీప్ మెడిటేషన్ చేపిస్తారు కదా, ఇప్పుడు సార్ ఎప్పుడు శ్వాస మీద ధ్యాసం అని చెప్తారనమాట. చూస్తే శ్వాస మీద ధ్యాసం పెడుతున్నామా, మ్యూజిక్ మీద ధ్యాసం పెడుతున్నామా అని అడిగాననమాట. గైడింగ్ చదివే అడిగాననమాట వాళ్ళ క్వశ్చన్. వాళ్ళ సమాధానం నాకు ఎలా అయిందంటే సాటిస్ఫాక్షన్ రాలేదన్నమాట. ఎందుకంటే తెలుసు ఇది గొప్పదని తెలుసు, వాళ్ళు ఇచ్చే సమాధానం నాకు నచ్చట్లేదు అనమాట, సాటిస్ఫాక్షన్ అవ్వలేదు.
నా క్లాస్ ఎక్కడ ఉంటుందో ఆఫ్లైన్ క్లాస్ అక్కడికి మాత్రమే నేను వెళ్తాను. వెళ్ళినప్పుడు సైలెంట్ మెడిటేషన్ చేపిస్తాను. చిన్న చిన్న దాంట్లో కూడా మనము మిస్టేక్ చేస్తుంటాము. కరెక్షన్ చేసుకోవాలి అనేది సార్ వల్ల నేను చాలా నేర్చుకుంటున్నాను. ఇంకా నేర్చుకుంటున్నాను. సార్ ఎన్నోగ్లో నేను ఫస్ట్ చదివింది సాయి సచ్చరిత బుక్. తర్వాత దా దానికైనా ఇంట్రెస్ట్ ఇంకా సార్ బుక్స్ ఉన్నాయి అనమాట కన్నడలో. దాని దగ్గర సెట్స్ ఉన్నాయి. అయితే మళ్ళీ మళ్ళీ చదవాలి అనిపించే ఒకే ఒక బుక్ అంటే గైడింగ్ బుక్. ప్రతిసారి చదివినప్పుడు ఒక్కొక్క పాయింట్ తీసుకుంటున్నాను. ధ్యానం అంటే కేవలం శ్వాస మీదే ధ్యాసము. మనం అదే చేయాలి, అదే చెప్పాలన్నమాట. ఇంకొకటి బాగా ఏది గ్రహించానంటే సద్గురులు పాదాలు కాదు పదాలు పట్టుకోవాలి. ఇంకా తటవర్తి సార్ చెప్పే ప్రతి ఒక్క పదాల్లో ఒక అంతరార్థం ఉంటుంది. గ్రహించగలగాలి. ఇది చాలా బాగా నేను నేర్చుకున్నాను. మనం ఏదో చదువుతున్నాము చదివేస్తాము అలా కాదు. చదివిన ప్రతిసారి మనం ఏదో ఒక పాయింట్ ని గ్రహించాలి. ఇప్పుడు కన్నడలో అయితే నేను చాలా ఈజీగా చెప్పేస్తాను అనమాట. ఏ డౌట్స్ అడిగినా వెంటనే నేను సమాధానం ఇస్తాను. ఎందుకంటే ఆ బుక్ ని నేను అన్నిసారి చదివాను. సో ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటే గైడింగ్ ధ్యానం ఎందుకు కాదు తెలుగులో. కరెక్ట్ కదా సార్? కరెక్టే మేడం. ఎస్. ఎవరి దగ్గర ఈ బుక్ లేదో తీసుకొని ప్లీజ్ చదవండి అని చెప్తానన్నమాట. నేను కర్ణాటకలో ఎన్నో మందికి నేను చెప్తున్నాను. నా దగ్గర ఉన్న బుక్స్ ఇచ్చి ఈ బుక్ చదవండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఆ బుక్ లో ఉన్న ఒక పాయింట్స్ ఎసెన్స్ అన్నమాట. ప్రతి ఒక్కరు ఆ బుక్ చదవండి అని చెప్తాను. సో ఈ ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ అందరికి థ్యాంక్స్ చెప్పగలుగుతాను. అలాగే ఎలయ్య సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి అని అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ, బాగా చెప్పారు. 1 మినిట్ రికార్డింగ్ ఆఫ్ చేస్తాను.